లోపల కుర్రమని సౌండ్ అయితే వస్తుంది. పయ్యలే పెరుగుతలేవు, మొత్తం స్టంట్లో మొత్తంలో అయితే ఎక్కేసింది అనమాట మన సైబర్ ట్రక్. చూడవచ్చు. అందరికీ నమస్తే, మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. అయితే చాలా రోజులు అవుతుంది భయ్య మనం మన ఆర్సీ ట్రక్ ఛానల్లో మాత్రం ఫుల్ వీడియోస్ పెట్టేసి. సో ఈరోజు అయితే మళ్ళీ ఒక పోటీ అయితే పెట్టబోతున్నాం. ఏంటంటే ఆర్సీ సైబర్ ట్రక్ వర్సెస్ ఆర్సీ బగ్గీ అనమాట. రెండింటికి మధ్యలో తగ్ ఆఫ్ వార్ పోటీ అయితే ఉంటుంది అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ అయితే చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ ఈ వీడియో కనుక 3 lakhs వ్యూస్ వచ్చినాయంటే ఒక గివ్ అవే అయితే ఇవ్వబోతున్నా. సో వీడియో స్కిప్ చేయకుండా, ఒకవేళ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వీడియో మధ్యలో అయితే చెప్తా అదేందో ఏం చేయాలో, ఓకేనా? దానికన్నా ముందు లైక్ అయితే కొట్టండి, కొత్త విషయాలు సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఓకేనా? లేట్ చేయకుండా ఇక ట్రాక్ అయితే చూపిస్తాను. ఫస్ట్ మీరు ఇదే అనమాట మన ట్రాక్. ఇక్కడ మొత్తం బురజ గుంప, తర్వాత పెద్ద పొక్క అయితే తీసినాం అనమాట. ఇది కూడా ఎంత పెద్దగా ఉందో, సుమారు 15 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల లోతు అయితే ఉంటుంది ఇది. చూడండి, దీంట్లో నుంచి అయితే ఇట్లా మళ్ళీ ఇంకా ఇంక్లైన్ ప్లేన్ లాగా ఇంకొకటి అయితే అరేంజ్ చేసినాం. తర్వాత మళ్ళీ ఇక దుబ్బ రోడ్ అనమాట. ఇది దుబ్బ రోడ్ నుంచి బయటికి వెళ్ళిందంటే అయిపోయినట్టే. 2 కార్లు అనమాట. ఇది మాన్స్టర్ ట్రక్, ఇది ఇంకోటి మన బగ్గీ అనమాట. ఈ రెండింటికి మధ్యన పోటీ ఉంటుంది అనమాట. చూద్దాం ఒకసారి ఏది విన్ అవుతుందో, ఏది తోపో అదైతే చూద్దాం. అయితే బ్యాటరీ అయితే ఫిక్స్ చేస్తుంది దానికి. లైట్ అయితే ఎట్లా బ్లింక్ అవుతున్నాయి చూడండి, 2 బ్లింక్ అవుతున్నాయి లైట్లు. సో రెండింటి మధ్యలో పోటీ అయితే పెట్టేద్దాం. ఇది లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేద్దాం. ఇక ఫస్ట్ అయితే మనం ఈ బగ్గీతో అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి ఎట్లా తిరుగుతుందో. హై స్పీడ్ బగ్గీ అనమాట, సూపర్ స్పీడ్ తిరుగుతాయి పైలు. కానీ ఫస్ట్ దీంతో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఇప్పుడు వచ్చి మనం బగ్గీ అయితే ముంగట లైట్స్ అయితే బ్లింక్ అయితే అవుతున్నాయి చూడండి, వైట్ కలర్ లైట్స్. సో మనమైతే ఫస్ట్ ట్రాక్ మీదకి అయితే వచ్చేసింది అనమాట. సో ఫస్ట్ మన ట్రాక్ మీద ఇట్లా వస్తుంది చూడండి, ఈజీనే పోతుంది. హైపర్ మోడ్ అయితే ఆన్ అయితే లేదు ఇంకా. చూడండి లోపల గేర్ అయితే తిరిగినాయి అనమాట, అందుకే కుర్రమని సౌండ్ అయితే వస్తుంది. సో చూడండి ఇక ఓకే, మన బగ్గీ అయితే ఫస్ట్ ట్రాక్ మీదకి అయితే వచ్చేసింది చూడండి. తర్వాత బురదలకి అయితే వచ్చేసింది. పయ్యలు అయితే ఎట్లా తిరుగుతున్నాయి చూడండి. అది చూడొచ్చు మన బగ్గీ చూడండి, పైలు అయితే తిరుగుతుంది బురదల. మొత్తం స్టక్ అయిపోయింది మన బగ్గీ. చూడండి సౌండ్ కూడా వస్తుంది. లోపల గేర్ అయితే తిరిగిపోయింది అనమాట. ఎంత స్పీడ్ తిరుగుతుందో, ఓన్లీ సింగిల్ వీలే తిరుగుతుంది. మొత్తంలో అయితే మన బగ్గీ చూడండి ఆఫ్ రోడ్లో ఎట్లా పనిచేస్తుందో. మొత్తం బురద అయితే చిత్తుంది మొత్తం. సౌండ్ ఎట్లా వస్తుందో, సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో. గుంజలేకపోతుంది మన బండి, కుయ్యమని సౌండ్ అయితే వస్తుంది. మొత్తం పైలు అయితే దానికైతే స్టక్ అయిపోయినాయి అనమాట బురదలకి, అందుకే బయటకి అయితే వెళ్తలేదు. ఇది కుర్రమని సౌండ్ అయితే వస్తుంది. ఒకసారి అయితే గుంతలు అయితే వేసి చూద్దాం, దీన్ని ఎక్కువ చూద్దాం ఒకసారి. మీరు చూడొచ్చు సౌండ్ ఎట్లా వస్తుందో, కుయ్యమని సౌండ్ వస్తుంది కానీ తిప్పలేదు. మన బగ్గీ అయితే ఫెయిల్ అయితే అయిపోయింది చూడండి. హై స్పీడే కానీ సౌండ్ అయితే ఎట్లా వస్తుందో చూడండి, తిప్పలేదు ఎక్కువ. దీంట్లో పవర్ అయితే అంత లేదు, ఎందుకంటే లోపల గేర్ అయితే తిరిగిపోయింది ఒకటి. కించి వెళ్ళలేదు, ప్లస్ ఈ గుంతలకించి ఇట్లా అయితే వెళ్ళలేదు. సో మనమైతే ఇప్పుడు దుబ్బలకి అయితే వచ్చేద్దాం. దీంట్లో నుంచి నన్ను వెళ్తా చూద్దాం ఒకసారి. ఇలా ఇట్లా పైలు అయితే ఎట్లా తిరుగుతున్నాయి చూడండి. అది చూడండి మీరు పైలు అయితే తిరుగుతున్నాయో, ఇలా స్టక్ అయిపోయింది అనమాట. ఎంత స్పీడ్ తిరుగుతున్నాయి ఇప్పుడు పైలు. మొత్తంలో అయితే స్టక్ అయిపోయింది ఇది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు అయితే ఈజీగా వెళ్ళిపోతుంది చూడండి. మళ్ళీ స్టక్ అయిపోయింది. 2 పైలు అయితే ఎట్లా తిరుగుతున్నాయి ఇప్పుడు. పై చూడండి ఎంత స్పీడ్ తిరుగుతుందో. ఇది చూడొచ్చు మీరు, పెద్ద పొక్కలు అయితే వేసింది. ఈడో పొక్క చూడండి పైలు తిరుగుకుంటా. సో మన బగ్గీని అయితే ఇప్పుడు ఫ్రంట్కి అయితే పంపిద్దాం. ఇంకా ఇప్పుడైతే బయటకి అయితే ఈజీగా వెళ్ళిపోతుంది చూడండి. మళ్ళీ స్టక్ అయిపోతుంది. ఇది 4x4 కాదు, అందుకే ఇట్లా వేస్తుంది. 4x4 అయితే జర ఈజీగా వెళ్ళిపోయేది. పైగా పర్ఫార్మెన్స్ ఇట్లా జర మంచిగా ఉండేది అనమాట. 2 wheels తిరుగుతున్నాయి వెనకై, అందుకే ఇట్లా అయిపోతుంది. లేకపోతే జర బాగుండేది. సో ఇప్పుడు నెక్స్ట్ మన కంకర్ ట్రాక్ మీదకి అయితే తీసుకొని వద్దాం వీటిని. ఇది చూడొచ్చు మీరు, మన కంకర్ ట్రాక్ మీద అయితే ఈజీగా అయితే వెళ్ళిపోతుంది. చూడండి ఎట్లా అవుతుందో బగ్గీ, చూడండి ఎట్లుందో.
చూడండి ఇక్కడ స్టక్ అయితే అయిపోయింది మన బండి. చూడండి ఎట్లా తిరుగుతుంది, ఎంత స్పీడ్ తిరుగుతున్నాయి చూడండి. పైలు మాత్రం హైవే మీద ఇట్లా టెస్ట్ చేద్దాం ఒకసారి. ఇందాక మన బగ్ యొక్క పర్ఫార్మెన్స్. నెక్స్ట్ మనం వచ్చేసి మాన్స్టర్ ట్రక్ అనమాట, సైబర్ ట్రక్ ఇది. సో దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో ఒకసారి అయితే చూద్దాం. చాలా పవర్ఫుల్ ట్రక్ అనమాట, ఎందుకంటే దీనిలో జరంత మాడిఫై అయితే చేసిన నేను. ముంగట మోటార్ అయితే చేంజ్ చేసిన దీన్ని. ఇంకొకటి బ్యాటరీ పవర్ ఇట్లా అంటే లైఫ్ టైం ఇట్లా ఎక్కువ చేసిన అనమాట. అంటే ప్లేయింగ్ టైం అయితే ఎక్కువ చేసిన. ఇంతకుముందుకు 15 నుంచి 30 మినిట్స్ అయితే ఆడుకోవచ్చు, ఇప్పుడైతే నాన్ స్టాప్ 1 అవర్ అయితే ఆడుకోవచ్చు దీన్ని. సో బ్యాటరీ ఇట్లా ఎక్స్టెండ్ చేసిన. సో గివ్ అవే అన్న కదా, గివ్ అవే గురించి అయితే చెప్తే ఇప్పుడు వినండి. అయితే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయాలి ఫస్ట్ థింగ్. ఇంకొకటి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ కావాలా. ఇంకొకటి వీడియోకి లైక్ కొట్టాలి, ఈ వీడియో కింద కామెంట్ అయితే వేయాలా. సో 3 లక్షల వ్యూస్ ఎప్పుడైతే వస్తాయో ఆ నెక్స్ట్ వీడియోలోనే గివ్ అవే లైవ్ స్ట్రీమ్ పెట్టే తీస్తా, ఓకేనా. మర్చిపోకుండా అయితే షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి. ఫ్యానే నేనైతే గివ్ అవే ఇస్తాను కదా, ఇదే పోలీస్ ఫ్యాన్ అనమాట. చూడండి 3 లాక్ వ్యూస్, మస్ట్ అండ్ షుడ్. మర్చిపోకుండా లైక్ అయితే కొట్టండి, షేర్ అయితే చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో కింద కామెంట్ అయితే మర్చిపోకండి, ఓకేనా. నెక్స్ట్ మనం టెస్ట్ అయితే వేద్దాం లేట్ చేయకుండా దీన్ని. చూడవచ్చు మీరు మన సైబర్ ట్రక్ చూడండి ఎట్లా అవుతుంది, ఎంత ఈజీగా వెళ్ళిపోతుంది. 4x4 ఇది. సో ఈజీగా అయితే వెళ్తుంది అనుకుంటున్నాను నాకు తెలిసి. చూడండి మట్టి ట్రాక్లకి అయితే వచ్చేసింది, చూడండి ఎట్లా అవుతుందో. పవర్ గిట్లా ఎక్కువ ఉంటుంది ఇది చాలా. చూడండి తర్వాత గుంతలకైతే దిగింది. చూడండి ఎక్కువ చూద్దాం. ముంగడిపైలు అయితే ఎట్లా తిరుగుతున్నాయి చూడండి, ముంగడిపైలు అయితే తిరుగుతూ ఉన్నాయి. మొత్తం వైబ్రేట్ అయితే అవుతుంది టైర్లు అయి. చూడండి అది చూడండి మీరు ఎట్లా తిరుగుతుందో. ఓకే మళ్ళీ ముంగడిపైలు అయితే తిరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందుకు ముంగడిపైలు అయితే తిరగకపోయేటి, చక్కగా మాడిఫై చేసేసరికి ఎట్లా తిరుగుతున్నాయి చూడండి పైలు. సో మళ్ళీ ఒకసారి అయితే టెస్ట్ అయితే చేద్దాం. ఇది పెద్ద బొక్క అయితే వేసింది కింద, చూడండి ఎట్లా చేస్తుంది పెద్ద బొక్క. అది చూడవచ్చు మీరు. మొత్తంలో అయితే వైబ్రేట్ అయితే అవుతా ఉంది, మొత్తం కష్టపడతా ఉంది ఎక్కడికి. జర్రంత ఒకసారి అయితే దీని అయితే వెనక నుంచి అయితే ఎక్కిద్దాం. మొత్తం వల్ల అయితే ఎక్కేసింది అనమాట. ఇప్పుడైతే ఈజీ ఎక్కేస్తుంది. రైట్ ఎక్కేసింది సైబర్ ట్రక్. రైట్ చూడండి. తర్వాత మనము ఈ మట్టి ట్రాక్లకి అయితే వచ్చేసినాం. దుబ్బలకి ఇట్లా ఈజీగా వెళ్ళిపోతుంది 4x4 కాబట్టి. తర్వాత కంక ట్రాక్ చూడండి ఎట్లా పోతుందో. తర్వాత కంక ట్రాక్ అనమాట, చూడండి ఈజీగా వెళ్ళిపోతుంది. మొత్తంలో అయితే మన సైబర్ ట్రాక్ అయితే సక్సెస్ఫుల్లీ బయటికి అయితే వెళ్ళింది. చూడండి ఎట్లాంటి గడ్డలైనా ఎంత ఈజీ ఎక్కేస్తుందో ఇది. అది చూడొచ్చు మీరు, ఎంత పెద్ద పెద్ద గడ్డలైనా ఈజీ ఎక్కుతుంది. అది చూడండి మీరు ఎట్లా పోతుందో, అది చూడొచ్చు. ఇంతే బ్రో, సైబర్ ట్రక్ అంటే సైబర్ ట్రక్ ఏది మరి పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇవన్నిటితో పోల్చుకుంటే. కానీ స్పీడ్ అయితే పోలేదు అసలు, డ్రిఫ్ట్ కార్ అంత స్పీడ్ అయితే పోదు, కానీ దానికన్నా ఎక్కువ పవర్ అయితే ఉంటుంది వీటికి. చూడండి ఎంత బాగా ఎక్కుతుందో. ఇలా మన సైబర్ ట్రక్ అయితే సక్సెస్ఫుల్గా ఆ ఛాలెంజెస్ని అయితే కంప్లీట్ అయితే చేసింది. ఈజీగా వెళ్ళింది. ఇంత లాగ్ అయితే ఏం చేయలేదు, ఒకటే దగ్గర గుంత దగ్గర జర్రంతా చేసింది అంతేగాని ఇంకా మిగతా ఏ ట్రాక్లకి ఇట్లా అసలు లాగ్ అనేది లేకుండా ఈజీగా అయితే వెళ్ళిపోయింది. సో ఈ సైబర్ ట్రక్ కోసం ఒక లైక్ అయితే కొట్టండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ అయితే వేయండి, అలాగే మర్చిపోకుండా కామెంట్ అయితే వేయండి. నెక్స్ట్ ఏ కార్ అన్బాక్స్ చేయాలో అది ఇట్లా కామెంట్ అయితే వేయండి. వీలైనంత వరకు అయితే అన్బాక్స్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది, ఓకేనా. ఓకే మరి.